సాయి కృష్ణ లాకప్ డెత్. అయితే లాకప్ డెత్ అయిందా, ఏ విధంగా చనిపోయాడని ఎవరికి తెలియదు, కానీ అది ప్రపంచం సృష్టించింది రాష్ట్రంలో. అలాగే కృష్ణ రావణ్ లాగే. కాకపోతే ఇక్కడ సాయి కృష్ణ అనే వ్యక్తి, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేరపూరితమైన చరిత్ర ఉంది. అలాగే నాగరాజు కూడా యాగ్రెసివ్గా వెళ్ళే వ్యక్తి ఈయన. చాలా విషయాల్లో యాగ్రెసివ్గా వెళ్ళి కొంతమంది చావుకి కారణమైన వ్యక్తిగా ఆ ఏరియాలో గుర్తింపబడ్డారు. జనరల్గా ఇంకో విషయం మీద అయితే ఆయనకి సపోర్ట్ ఉండకపోవచ్చు, కానీ సాయి కృష్ణ విషయంలో ఆయనకి సపోర్ట్ బాగా వచ్చింది. దానికి కారణం ఏంటంటే సాయి కృష్ణకున్న నేర చరిత్ర. ఫోక్సో కేసు కూడా ఒకటి ఉంది, రౌడీయిజం, దౌర్జన్యం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ ఏరియాలో చాలా కొంత విసిగిపోయారు ఈ సాయి కృష్ణ గురించి. అందుకే ఏదైనా జరిగితే బాగుండు అనే ఆలోచన ప్రజల్లో ఉంది. అందుకే ఆ రోజు నాగరాజు అరెస్ట్, ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది ప్రజలు రావడం జరిగింది. ఇవి జనరల్గా ఎమోషన్స్. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఏదైనా సాయి కృష్ణ విషయంలో కొంత తప్పు జరిగింది. ఎంతటి వాళ్ళైనా లీగల్గా తీసుకెళ్ళిపోవాలి, ఇల్లీగల్గా ఏది చేయడం తప్పే. నాకు ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళు చేస్తుంటే కానీ ఆడవాళ్ళు ఎందుకు చేయలేదా అని నా అర్థం, నా బాధ. మీరు చూస్తాను, పెళ్ళి హనీమూన్కి తీసుకెళ్ళి ఒక వ్యక్తిని చంపేసింది ఒక ఆవిడ. పెళ్ళి అవ్వకముందే కొన్ని కోటీశ్వరుడు, పాపం కోటీశ్వరుడా పేదవాడా అని సెకండరీ, లోయలోతో చంపేసింది ఒక ఆవిడ. కొన్ని అంతటితో ఆగిందా? మీడియాకి ఈ చెయ్యిలా చూపిస్తుంది. అంటే ఆవిడలో గర్వం పోలేదు, తను తప్పు చేశాననే ప్రాయశ్చిత్తం లేదు. మరి అటువంటి వాళ్ళకి ఎందుకు మీరు ఎన్కౌంటర్ చేయరని నేను అడుగుతున్నాను పోలీసులు. వాళ్ళు చేసిన తప్పే కదా. వాళ్ళకి ఇష్టం లేకపోతే పెళ్ళికి ముందే చెప్పాలి వాళ్ళు ఎవరినో ప్రేమించారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులు ఎదిరించాలంటే చంపేయడానికి ధైర్యం వచ్చా? తల్లిదండ్రులకి ఎదిరించలేని ధైర్యము ఉన్నప్పుడు చంపడానికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? ఇది ఆలోచన చేయాలి కదా. అటువంటి వాళ్ళు ఎందుకు ఒకళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేస్తే ఆడవాళ్ళకి కూడా భయపడతారు కదా. అమ్మనైనా మనల్ని ఎన్కౌంటర్ చేస్తారో అనే భయం ఉండదా? ఆ హనుమని తీసుకెళ్ళి చంపేసిన వ్యక్తికి రీసెంట్గా బెయిల్ వచ్చింది. ఇంకా ఆడవాళ్ళకి ఏం భయం ఉంటుంది? ఒక వ్యక్తిని చంపిస్తే ఇప్పటికైనా బెయిల్ వస్తే దర్జా తిరిగి వచ్చాను ఆలోచన ఉంటుందా లేదా? ఆ దర్జాతోనే మిడిల్ ఫింగర్ చూపించింది మీడియాకి. అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తారు? ఏం మగోడికి ఆడదానికి ఏం తేడా? క్రిమినల్స్ ఆడవాళ్ళనే ఉంటారు కదా, మిమ్మల్ని క్రిమినల్స్నే టార్గెట్ చేయమంటారు. మంచి వ్యక్తి ఆ మంచి ఆడవాళ్ళని, మంచి ఎవరు ఆడవాళ్ళని మిమ్మల్ని టార్గెట్ చేయమండి. ఒకటి చేయండి, భయపడతారు. నేను పోలీసు వ్యవస్థకి నా అడ్వైస్, లా ప్రకారం వెళ్ళొచ్చు. అన్లాఫుల్గా మగవాళ్ళ మీద వెళ్ళిన పరిస్థితి ఉన్నప్పుడు కొందరు ఆడవాళ్ళ మీద వెళ్తే తప్పు ఏంటనేది నా అభిప్రాయం. వాళ్ళకి భయం కలగాలి కదా. మగవాళ్ళకి ఇప్పుడు యాసిడ్ పోసేటని ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. ఎవరో ఒంటరిగా ఒక మహిళ దొరుకుతూ మానభంగం చేసి చంపేయడం వల్ల వాళ్ళు ఒక ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. దీంట్లో ఇటువంటి విషయాల్లో ఒకళ్ళని చేయండి. ఆడవాళ్ళకి కూడా భయం ఉండాలి కదా. నేను ఆడదాన్ని ఏడ్చిస్తే ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోద్ది, బెయిల్లో వస్తే అడ్జస్ట్మెంట్ అనే ఆలోచన వాళ్ళకి కలగకూడదు. మాకు ఘోరమైన శిక్షలు మేము ఎదుర్కోవాలనే ఆలోచన వాళ్ళకి కలగాలంటే కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.